హాయ్ గైస్, వెల్కమ్ మై ఛానల్ సామ్ 1995 ఖమ్మం. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? చాలా రోజుల తర్వాత లాంగ్ వీడియో అయితే పెట్టాను గైస్. చూడండి, చాలా బాగుంటుంది. ఈరోజు అయితే ఫస్ట్ టైం మనకు 2026లోని వర్షం అయితే పడుతుంది. గాలి అయితే బాగా అంటే బాగా వీచిందనమాట. చాలా ఎక్కువ గాలి, వాన, ఉరుములు అనమాట. ఫస్ట్ టైం తొలకరి వర్షాలు అంటే ఇలాగే ఉంటుంది కదా గైస్. నాకైతే చాలా భయం అయితే వేసిందనమాట. కొంచెం డోర్ ఓపెన్ చేసి అయితే ఈ చిన్న వీడియో అయితే తీయగలిగాను, అంత గాలి అనమాట. ఇక్కడైతే తులసికోట అయితే కొత్తగా అయితే పెట్టుకున్నాను అనమాట. ఎలా ఉందో చెప్పండి గైస్. ఇక్కడైతే పెద్ద ఉరుము అయితే వచ్చింది, మీకు వినిపించలేదు, మెరుపు కూడా మెరిసింది అనమాట. అందుకే సడన్గా డోర్ అయితే క్లోజ్ చేశాను. అండ్ నెక్స్ట్ డే అయితే ఇక్కడ అనమాట, ఇక్కడ మనం ఏమన్నానంటే కొండకందులు అని చెప్పాను కదా గైస్. అవి అయితే ముందు కొన్ని తీసాను, అవి ఒక 6 kgs అయితే వచ్చాయి అనమాట. ఇప్పుడు మళ్ళీ కొన్ని ఉంటే తీసినాను అనమాట. నిన్న వర్షం పడింది కదా, ఆ వర్షానికి కొంచెం తడిసిపోయింది అనమాట కాయలన్నీ. అలాగే కొంచెం ప్లేస్ కూడా తడిచింది కాబట్టి కొంచెం మెత్తగా ఉంది. పిచ్చి మొక్కలు ఇప్పుడు స్టార్టింగ్లో ఉన్నప్పుడే కొంచెం కొంచెం తీసేద్దామని స్టార్ట్ చేసామన్నమాట. ఫస్ట్ అయితే కొన్ని అయితే పిక్కలన్నీ తీసేసి తర్వాత కొన్ని చెట్లు అయితే రిమూవ్ చేసాను అనమాట. చాలా ఎక్కువ అయిపోయింది అనమాట. అటువైపు వెళ్ళడానికి ప్లేస్ అయితే ఉండట్లేదు, ఎందుకంటే ఈ టైంలో మనకైతే పురుగులే వస్తాయి కదా, అందుకనమాట. గంగోలి పురుగులు అంటారు కదా గైస్, అదే అనమాట. అవి వచ్చినప్పుడు అయితే చాలా దురద పెడుతుంది కదా, అదే అనమాట. అందుకే అవి గోడల నుంచి ఇంటి వైపు అయితే వచ్చేస్తున్నాయి అనమాట. అందుకని గోడల పక్కన అయితే రిమూవ్ చేశాను అనమాట. కొన్ని కాయలు అయితే తీసేసి అవి అయితే రిమూవ్ చేశాను. పక్కనైతే మనకు అప్పుడైతే పాత వీడియోలో అయితే చూసినట్లయితే మనకు అమ్మవారి కాటకల పూలు అయితే చాలా ఎక్కువగా పూసాయి కదా గైస్. అవి మాత్రం కొంచెం ఎండిపోయాయి అనమాట, బాగా ఆరిపోయాయి. పూలు అయితే మొత్తం అయిపోయిందనమాట. అందుకని అవి కూడా తీసేద్దామని ఎవరైతే ఈ పని పెట్టుకున్నాను అనమాట. మొత్తానికి అయితే కాయలు అయితే ఉన్నాయి గైస్, కాకపోతే నేనే కొంచెం తీయలేకపోయాను అనమాట. ఎందుకంటే పురుగులు అని చెప్పాను కదా గైస్, గంగోలి పురుగులు అనేసి. అవి మాత్రం అక్కడక్కడ ఆకులకైతే చుట్టేసుకొని ఉన్నాయన్నమాట. తీయగలిగినంత వరకు తీసాను, మిగతా అయితే నాకు కొంచెం భయం వేసింది అనమాట. అలాగే దురదలు కూడా వస్తాయి కదా గైస్, అందుకని వాళ్ళు అయితే జలధరించేస్తుంది అనమాట. అందుకని తీయలేకపోయాను. ఇప్పుడు 2 టబ్బులు అయితే తీసాను, అంతకుమించి తీయలేదనమాట. అంటే ఎక్కువ లేదు కానీ అక్కడక్కడ కనిపిస్తే, ఒక పురుగు మనకు కనిపిస్తేనే వాళ్ళంతా ఏదో అయిపోతుంది. అలాంటి చెట్టు కొమ్మల మీద ఉంటే అది మన వైపు పడతాయేమని భయం వేసి అయితే తీయలేదనమాట. ఇదైతే మా బాబుగాడు అయితే తీయమంటే వీడియో తీయమంటే ఎక్కడ జూమ్ చేసి తీస్తున్నాడు. అక్కడ కొన్ని పచ్చి ఉన్నాయి కదా గైస్, అవైతే ఇప్పుడు కూర వండుకుందామనేసి తీసానమాట. చారు పెట్టుకుందామనేసి, పిక్కలు చారు బాగుంటుంది కదా గైస్. కొండకందులు అంటే ఏమనుకుంటున్నారో తెలుసు కదా, కంది పప్పు అంటారు కదా, అదే గైస్. ఇది దీన్ని ఆడించేస్తే అనమాట మన కందిపప్పు అయిపోద్ది అనమాట. ఇది ప్రజెంట్ అయితే ఉన్నాయి, కాయలు అయితే ఉన్నాయి, అవి కూడా తీసేస్తున్నాను అనమాట. మొత్తం తీసేద్దాం అనుకున్నాను కానీ పురుగుల వల్ల తీయలేకపోయాను అనమాట. కొన్ని తీయాల్సినవి అయితే తీసాను. మళ్ళీ ఏంటంటే ముందు ఒకసారి ఫస్ట్ టైం ఒకసారి చినుకులు పడింది కదా గైస్, ఆ చినుకులకి అయితే మనకు చిగుర్లు కూడా వచ్చేస్తుంది అనమాట. ఆకులన్నీ రాలిపోయి ఎండిపోయి ఇన్ని కొమ్మలు కూడా ఇవి మళ్ళీ చిగుర్లు వస్తాయన్నమాట. చిగుళ్ళు వచ్చేస్తున్నాయి, పువ్వులు కూడా అక్కడక్కడ పూస్తుంది అనమాట. ఈ కాయలు ఉంటే ఇలాగే వేస్ట్ అయిపోద్ది అనేసి తీసేద్దాం అనుకున్నాను కానీ పురుగుల వల్ల తీయలేదనమాట. చూసారా, పువ్వులు అయితే మళ్ళీ స్టార్ట్ అయిపోయింది, పువ్వులు కాయలు కాయడానికి అనేసి. పైన చూస్తున్నాను ఎక్కడ నా మీద పడుతుందా అని భయంతో అయితే తీసాను అనమాట. పైన మాత్రం బాగా ఎక్కువగా ఉంది కానీ పురుగుల వల్లే చాలా తీయలేకపోయాను. కాకపోతే పక్కన మాత్రం కింద మొదల్లో నరికేసాను అనమాట, కత్తితో నరికేసి అయితే తీసాను. కానీ ఎంతైనా కొంచెం భయం వేస్తుంది కదా గాయస్, అలాంటి గంగోలి పురుగులు. అవి మళ్ళీ చిన్నవి కూడా కాదనమాట, చాలా పెద్ద పెద్దవి. అందుకే ఒళ్ళంతా జలధరించేసింది, అందుకే తీయలేకపోయాను అనమాట. తీయాల్సినంత వరకు అయితే తీసాను, తర్వాత మాత్రం తీయలేకపోయాను అనమాట. కొన్ని పచ్చికాయలు కూడా ఉన్నాయి, అవి ఈరోజు చారు పెట్టుకుందామనేసి అవి కూడా తీసాను అనమాట. అక్కడక్కడ ఉన్నాయి ఇలా గైస్, మొత్తం అయితే పండిపోయి ఎండిపోయి కూడా. తీసేద్దాం అనుకున్న టైంకి వర్షం అయితే పడింది, మొత్తం కాయలను తడిసిపోయింది అనమాట. మళ్ళీ చిగుళ్ళు వచ్చేసింది, పూలు కూడా స్టార్ట్ అయిపోయి మళ్ళీ ఇవి కూడా ఉంటే పాడైపోద్ది కదా అని తీసాను అనమాట. ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇవే తీసాను గైస్. ముందైతే చాలా ఎక్కువ తీసాను అనమాట. అవి అయితే ఒక 6 kgs వరకు అయితే వచ్చిందనమాట. తర్వాత పూలు లాస్ట్ పాత వీడియోలో చూసినట్లయితే మనకు అమ్మవారి కాటకల పూలు చాలా మంచిగా పూసాయి కదా గైస్, అవి మాత్రం ఎండిపోయి అది చూడడానికి కూడా అసలు ఏం బాగాలేవు, అందుకే తీసేస్తున్నాను అనమాట. ఇంకా అలాగుంటే ఈ వర్షానికి పిచ్చి మొక్కలు కూడా పడింది కదా, వర్షం పడింది కదా, పిచ్చి మొక్కలు కూడా పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్నమాట. అందుకే తక్కువగా ఉన్నప్పుడు తీసేద్దామని ట్రై చేస్తున్నాను అనమాట. ఇది మాత్రం చాలా గట్టిగా ఉంది గైస్, లాగలేకపోతున్నాను అనమాట. మొత్తం తీసాను, చాలా ఎక్కువ వచ్చిందనమాట. మొత్తం రిమూవ్ చేసాను అనమాట. అవి మళ్ళీ ఇప్పుడు ఈ
ఎండిపోయినవి పడతాయి కదా గ్యాస్, అవి మళ్ళీ అదే మొక్కలు మనకైతే వర్షం పడుతుంది కదా, మొక్కలు అయితే వస్తాయి అన్నమాట. విత్తనాలు అలాగే వస్తాయి. ముందైతే లాస్ట్ అయితే చాలా ఎక్కువ వచ్చింది, అదైతే నాకు పడేయలేక ఇష్టం లేక పడేసాను అనమాట. ఎందుకంటే మనకి ప్లేస్ తక్కువ ఉంది, విత్తనాలు ఏమొచ్చి ఎక్కువ మొక్కలు వస్తాయి, అవి పడేయడం ఇష్టం లేదు. అలానే ఉంచితే మళ్ళీ ఇంకెక్కువ అయిపోద్ది. అలాగే ఏరియా కూడా పాములు కూడా చాలా ఎక్కువ కదా గైస్, అందుకే కొన్ని మొక్కల నుంచి మొత్తం అన్నీ రిమూవ్ చేసాం అనమాట లాస్ట్ ఇయర్. ఆ కొన్ని మొక్కల్లోనే మళ్ళీ ఇప్పుడు విత్తనాలు అయితే వస్తాయి అన్నమాట. ఇప్పుడు మనకు వర్షాలు పడుతుంది కదా, బంతిపూలు అనమాట. అమ్ముకునే వాళ్ళకైతే బాగా హెల్ప్ అవుతుంది. కానీ మనకే ఇంట్లోకి పూజకి నెక్స్ట్ గుమ్మాలకి తోరణాలు కట్టుకుంటాం కదా, అంతవరకే తీసి అంత అమ్మేంత మనకు అంత ఇది లేదు, అంటే అమ్మలేమన్నమాట. అవన్నీ తీసాను చూసారా, అంటే అమ్ముకోవచ్చు, కాకపోతే అంటే నాకు అలవాట్లేదు గైస్, అందుకే పువ్వులన్నీ అలాగే ఎండిపోయి అనమాట. మా సైడ్ అయితే చాలా ఎక్కువ మంది బంతిపూలు అయితే అమ్ముతుంటారు అనమాట. ఎర్లీ మార్నింగే పెద్ద తట్టాలతోటి అమ్ముతారనమాట. అమ్ముకునే వాళ్ళకి అయితే బాగుంటుంది. చూద్దాం ఈసారి ఎవరైనా కావాలంటే విత్తనాలు వస్తాయి కదా గైస్, అప్పుడు ఇచ్చేద్దాం. ప్రజెంట్ అయితే లాస్ట్ ఇయర్ అయితే ఇద్దామని ఉంచాను, కానీ ఎవరు అంటే తెలియలేదు, చెప్పాం కానీ ఏమో మరి ఎందుకో తెలీదు, అది బాగా పడేయలేక ఇష్టం లేక పడేసాను అనమాట. కొన్ని మొక్కలే ఉంచాను అనమాట, అవి మాత్రం ఇలాగ అయిపోయింది. ఇప్పుడు ఆ ప్లేస్ కూడా ముందైతే గడ్డి చాలా ఎక్కువగా ఉంది కదా గైస్, ఇప్పుడు వర్షం పడితే ఎక్కువ అయిపోతుంది అనేసి తీసేద్దామని ప్లాన్ చేశాను అనమాట. ఎండ మాత్రం బాగా గట్టిగా వస్తుంది. నిన్న వర్షం పడింది కానీ అసలు వర్షం పడిందా లేదా అన్నట్టు అనిపిస్తుంది అనమాట. అయితే పిచ్చి మొక్కలు అయితే కొన్ని రిమూవ్ చేసి కొన్ని మొక్కలు అయితే మనకు కావాల్సిన మొక్కలు అయితే ఉన్నాయన్నమాట. అవి కొంచెం ఏమంటారు, కొంచెం దాని దగ్గర ఏమంటారు గొప్పు అంటారు కదా గైస్, మీరేమంటారు నాకు తెలీదు, అవి వేసాను అనమాట. ఇప్పుడైతే మంట పెట్టేస్తున్నాను. సుడిగాలు కూడా చాలా విపరీతం గైస్ ఈ ఏరియాలో మాత్రం. ఇప్పుడైతే కొన్ని చిన్న పిచ్చి మొక్కలు అయితే తీసిస్తున్నాను అనమాట. ఇక్కడైతే మంట చూసారా, అంత పగలనమాట. ఇది 1 గంట అవుతుంది అనుకుంటా. బాగా మంట అయితే బాగా ఎక్కువ వచ్చిందన్నమాట. భయం వేసి పరిగెట్టి వస్తుంది, అంత వేడి తగులుతుంది. ఎండ వేడి కాకుండా ఈ వేడి ఇంకా అమ్మో నాకైతే తల తిరిగినట్టు అనిపించింది, అందుకే ఇటువైపు పరిగెట్టుకుంటూ వచ్చాను. మంట అయితే బాగా కాల్చింది గైస్. వర్షం పడింది కానీ అసలు తడి ఎండదే లేదు, అంత ఎండ కాస్తుంది అనమాట. ఈసారి మనకు వర్షాలు ఇన్ని రోజులంతా తగ్గేది లేనట్టు కాసింది, ఇప్పుడు మాత్రం మనకి ఎండలు కూడా తగ్గేదే లేదన్నట్టు ఉంటుందేమో అనిపిస్తుంది. అలాగే వర్షం కూడా నిన్నైతే గాలి చాలా పెద్ద ఉరుములు, అమ్మ బాబాయ్ భయం వేసింది. తొలకరి వర్షాలు అలాగే ఉంటుంది కానీ ముందు ఈసారి ఇంకా ఎక్కువలా ఉన్నదన్నమాట. చెప్పాను కదా గ్యాస్, గాలిలు ఎక్కువ అన్నీ బయట నుంచి ఉన్న చెత్త చెదరం అంతా ఎత్తుకొస్తుంది అనమాట. సుడిగాలి కదా, అది పైన తిరుక్కుంటూ పైన ఎగిరిస్తుంది అనమాట చెత్త అంతా. అవన్నీ కొన్ని అయితే మన ప్లేస్లో అయితే పడింది అనమాట. అవి కూడా కాల్ చేస్తుందని పిచ్చి కవర్లు అనేది వస్తున్నాయి. మన పక్కనే సంత జరుగుతుంది కదా, అందుకని ఇక్కడైతే స్టార్ట్ చేశాను నేను. పిచ్చి మొక్కలు తీసుకుంటే ఇలా చినుకులు స్టార్ట్ అయింది అనమాట. మళ్ళీ ఇది ఎక్కడ తడిసిపోతాయని మా బాబు గారు చెప్తే వాడైతే తుడిచేస్తుంది అనమాట. నేను మాత్రం పిచ్చి మొక్కలు ప్రజెంట్ అయితే నేను తీసాను. ఈ వీడియో కుసి బేబీ తీసింది అనమాట. ఈ వీడియో దానికి కూడా ఇప్పుడు వీడియోలు తీయడం వచ్చింది గైస్. అంతే మరి, ఇంకా అందరు యూట్యూబ్ సోషల్ మీడియాకి అలవాటు అయిపోతున్నారు చిన్నపిల్లలు కూడా. ఇక్కడైతే మా బాబు కూడా అయితే తుడిచేస్తున్నాడు అనమాట. చీపుతో తుడమంటే తుడుస్తున్నాడు. ఇవి చెయ్యాలి. ఒక 1 kg 2 kgs అయినా వస్తాయేమో మొత్తం తీసినవి. చినుకులు పడింది కానీ వర్షం అయితే పడలేదు గైస్. వర్షం ఎక్కడ పెద్దది పడిపోతుందేమో అనేసి కొన్ని పిచ్చి మొక్కలు తీసి చూసారు అక్కడ కుప్పగా వేసాను. అది వీడియోలో ఇంత తక్కువగా కనిపిస్తుంది కానీ రియల్గా అయితే చాలా ఎక్కువ. తర్వాత అయితే కొన్ని బట్టలు అయితే ఉతికేసి స్నానం చేసి రీసేపు అయిపోయి అలాగా తీసాను అనమాట. కొంచెం రిలాక్స్ అయినమాట, ఎండలో బాగా కష్టపడిపోయింది కదా గైస్, అందుకని. ఇవైతే మా బాబు కూడా అయితే ఇక్కడ కుప్ప పెట్టాడు గైస్. వీడియో మాత్రం ఇంతే గైస్. నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోండి గైస్. బాయ్.